आदाब दोस्तों, मैं अकबर खान। आप देख रहे हैं A6 न्यूज। आज नरसापुर विलेज में कांग्रेस पार्टी के काउंसलर मोहम्मद अजमत ने अपनी पार्टी मेंबर्स के साथ डोर टू डोर कैंपेनिंग करते हुए लोगों से ये अपील किया है कि कांग्रेस पार्टी के कैंडिडेट को भारी मेजॉरिटी से जिताए। आइए देखते हैं A6 न्यूज की ये खास रिपोर्ट। ऐसे ही मजीद तफसीलात देखने के लिए A6 न्यूज को लाइक करें, फॉलो करें और सब्सक्राइब करें। అమ్మ అందరికీ నమస్కారం। మన ఆవుల రాజిరెడ్డి గారు మన నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, మన అంజన్న రెడ్డిపల్లి అంజన్న, ఇక్కడ మన రాజు యాదవ్ గారు, ఇక అందరం ఉన్నాము. మన ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఇప్పుడు మనకు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. పోయిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఈడ కొద్దిగా మనము ఓట్ చేయలేం, కానీ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటారా, ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి, ఇక అన్ని పథకాలు అందరికీ చేరుతున్నాయి. కేసీఆర్ ఏమి ఇచ్చిండప్పుడు రైతు బంధు ఎవరికో ఇచ్చిండు, మీ అందరికి ఉన్నాయా భూములు? అంతగానో లేవు కదా. కానీ ఇప్పుడు మీ ఇంటికి సన్నబియ్యం వస్తుంది, కరెంట్ తక్కువ అవుతుంది, బస్సులో ఫ్రీ అవుతురు, అన్ని విధాల మనం లాభపడుతున్నాం. ఇప్పుడు నర్సాపూర్లో ఎవరో ఏమో వచ్చి ఇస్తే తీసుకోండి, పెట్టుకోండి, ఓటుకు మాత్రం చేయి గుర్తుకేయండి. చేయి గుర్తుకు వచ్చినట్టయితే అన్ని విధాల ఇప్పుడు మనకు పైన రేవంత్ అన్న ప్రభుత్వం ఉన్నది. మనకు చేయి గుర్తు వస్తే మీకు ఎటువంటి ఏదన్నా స్కీమ్స్ వచ్చినా ముందుగా మన దగ్గర అమలు అవుతాయి. అందుకే మీరు అందరూ చేయి గుర్తు కోటేయాలి. ఇప్పుడు మన పెద్దలు చెప్తారు. ఈరోజు 6-7 వార్డులు తిరిగినప్పుడు కానీ, నర్సాపూర్ ఊరంగా తీసుకున్నప్పుడు కానీ చాలామంది స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నారు. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేద వర్గాల కోసం చేసే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముస్లిమ్స్ కానీ మహిళలు వస్తారు, ఈరోజు వచ్చి మీ ఇంటికాడ వచ్చి కమ్మటి మాటలు మాట్లాడితే వస్తారు. మేము ఈ విధంగా ఆ విధంగా చెప్పట్లేదే అమ్మ. డబుల్ బెడ్రూమ్ కాలేవా అమ్మ? ఇప్పుడు ఉన్నారు తర్వాత ఇప్పుడు జీరో కరెంట్ వస్తుందా లేదమ్మా? ఇప్పుడు తర్వాత సన్న బియ్యం వస్తున్నాయా లేవా అమ్మ? ఇంత ముందు రేషన్ కార్డులకు రేషన్ కార్డు వచ్చిందా లేదేవా? ఈ రోజు తర్వాత ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి. చాలా మందికి అపోహ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంటే మాత్రమే పేదోళ్ళకి ఇవన్నీ రావడానికి ఆస్కారం ఉంటుందో, చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం దొరుకుతుందో. అందుకోసానికి మీరందరూ కూడా దయచేసి మన పేదోళ్ళ పార్టీ, ఈ దేశంలో ఏదైనా ఉందంటే, ఈ పేదోళ్ళ కోసానికి ఆలోచించే పార్టీ ఉందంటే అమ్మ సోనియా గాంధీ పార్టీ, అమ్మ ఇందిరాగాంధీ పార్టీ. మనం అందరం అందుకోసానికి ఖచ్చితంగా అన్న రేవంత్ అన్న 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకోవాలా. మనమందరం దేవుని మొక్కాలా. మన పేద వర్గాలలో బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు దేవునిలాగా తర్వాత ఈ కార్యక్రమాలు చేపడుతుండంటే వ్యవసాయం ఉన్నోళ్లకు ఫ్రీ సబ్సిడీ ద్వారా తర్వాత ఈరోజు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. రియల్ తర్వాత రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు కరెంటు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. రోడ్లు కూడా తర్వాత ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే వ్యవసాయం లేని బిడ్డలకి ఈరోజు అన్ని రకాలుగా ఉపాధి అందించడం జరుగుతుంది. మన పేద బిడ్డలకు ఎంతో మందికి ఈరోజు తర్వాత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చేయడం జరిగింది. ఆ రోజు ఏం చేసినారు అవి అంటే భూములు కబ్జాలు పెట్టినారు, భూములు దోసుకున్నారు, టీఆర్ఎస్ వాళ్ళకే తర్వాత అది చేసినారు. అది మన నర్సాపూర్లో కూడా జరిగింది ఆ విషయం. ఇక్కడ ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే వస్తారు, రేపు పొద్దున ఆమెను గెలిపించింది కాంగ్రెస్ పార్టీ, ఆమెను పెద్దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎగేస్ పార్టీకి మిగతా రోజు ఎగేస్తాన్ని కాంగ్రెస్ పార్టీని దాన్నింది దోసుకున్న పార్టీలో చేరింది. ఆమెకు కావాల్సింది దోసుకుంటూ తప్ప ఆమెకు నిజాయితీ గల కాంగ్రెస్ కార్యకర్తలు కాదు. ఇక మేము ఇవాళ నిజాయితీ గల అజ్మత్లు పెట్టినాం, నిజాయితీ గల ఇలియాసులు పెట్టినాం. కానీ వాళ్ళకు భూ కబ్జాలు దందా లేదు, వాళ్ళకి తర్వాత ఏదైనా కబ్జా పెట్టినామనే చరిత్ర లేదు. వాళ్ళ ఉన్నోళ్ళకి అందరికి గతంలో ఉన్నోళ్ళు కానీ, గతంలో మున్సిపల్లా చేసిన కౌన్సిలర్స్ కానీ ఎట్లా దోసుకుర్రో నర్సాపూర్ గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి తర్వాత ఆ విధంగా ఎట్లా ప్రజలను పీడించక తిన్నారో ఆ కౌన్సిలర్స్ ఆలోచించుకోమని చెప్తున్నాం. అందుకోసానికే దయచేసి మేమందరం కూడా తర్వాత ప్రజలను నమ్ముకొని, మిమ్మల్ని నమ్ముకొని ఈ నర్సాపూర్లో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అన్నిటిని చూసిన వాళ్ళు కనుక మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన ప్రభుత్వం ఏమున్నది, గతంలో ఏ ప్రభుత్వం ఉన్నది, ఆ ప్రభుత్వంలో మనం ఇక్కడ నివసిస్తున్న చాలామంది 99% మంది అందరూ నిరుపేదలు. పేదలు కాదు, నిరుపేదలు. మీ అందరికీ కూడా రెక్కాడితే కానీ డొక్కాడదు. మీరు కష్టం చేసుకుంటేనే నోట్లెక్కింత ముద్దపోతుంది. అట్లాంటి వ్యక్తులు కిరాయిలు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు
పిల్లలను చదివించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది, ఆసుపత్రుల పాలైతే డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంటుంది. ఇవన్నిటినీ ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏది? 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిరు, మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. మరి ఆ రోజు మీ ఇంటికి ఏమొచ్చింది? 10 సంవత్సరాలు పాలిస్తే 10 సంవత్సరాలంటే లక్షల కోట్ల బడ్జెట్. తెలంగాణ ఏర్పడినాక లక్షల కోట్ల బడ్జెట్ వచ్చిందని కేసీఆర్ చెప్పిండు. మరి మన నర్సాపూర్లో, మన 6వ వార్డులో, మన 7వ వార్డులో